ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ను నిర్వహించడం జరుగుతుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి అన్నారు. శుక్రవారం 33వ వారం ప్రజా దర్బార్ కు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం విస్తృత స్పందనను పొందుతుందని అన్నారు. తమకు వచ్చిన అర్జీలను కార్యాలయ సిబ్బంది సంబంధిత శాఖలకు పంపించి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కాకినాడ జిల్లాలోని సమస్యలను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు రాజ్యసభలో చర్చిస్తుండటంతో జిల్లా వాసులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ వారం మొత్తం 20 అర్జీలు అందగా వాటిలో 7 అర్జీలకు అధికారులు వెంటనే స్పందించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు న్యూటన్ ఆనంద్, జున్నూరు బాబ్జీ, హరి, కొండబాబు, కామెడి దశరథ్, డిఆర్యుసిసి సభ్యులు ముత్యాల అనిల్, ఐటీడీపీ పాలిక సతీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు గారి ఆఫీసులో 33వ ప్రజా దర్బారు ఈవేళ కొనసాగింది. ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బారు రాజ్యసభ ఆఫీసులో ప్రజాప్రతినిధుల మధ్యలో ఆఫీస్ సిబ్బందితో నిర్వహిస్తున్నాము. ప్రతి శుక్రవారం కూడా ఏవైతే విన్నపాలు వస్తున్నాయో విన్నపాలన్నీ కూడా రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు గారు స్వయంగా పర్యవేక్షిస్తూ ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయి, ఏ డిపార్ట్మెంట్కి పంపిస్తున్నారు, డిపార్ట్మెంట్ వారు ఏ విధంగా స్పందిస్తున్నారని చెప్పి ప్రతి వారం నివేదిక తీసుకుంటున్నారు. 32 ప్రజా దర్బార్కు సంబంధించి కూడా అన్ని నివేదికలు ఆయన పరిశీలించిన తర్వాత చాలా మట్టికి పర్యవేక్షణ చేసి వాటికి సంబంధించిన నివేదికలు కూడా తీసుకున్నారు. ఆయన చాలా సక్సెస్ చేశారు. పెన్షన్లు కానీ, డ్రైనేజ్ కానీ, మౌలిక వసతులు కానీ, విద్యా సంస్థలకు సంబంధించినవి కానీ, వ్యక్తిగత ఆర్జీకి సంబంధించినవి కానీ, ఉద్యోగ రిక్వెస్టులు కానీ, ఇతర విషయాల మీద కూడా పార్టీకి సంబంధించిన విషయాలు కూడా ఆయన తీసుకున్నారు. ప్రతి విషయం మీద చాలా సక్సెస్ రేట్ తీసుకుని ఇక్కడ ప్రజా దర్బార్లో చాలా చక్కగా ముందుకు పోతున్నారు. వేలకు సంబంధించిన ఈవేళ 33వ ప్రజా దర్బార్లో కూడా ఈవేళ మౌలిక వసతులకు సంబంధించి మరియు జాబ్ రిక్వెస్టులు, ఆరోగ్య, విద్య సంబంధించి కూడా వచ్చాయి. అదేవిధంగా పార్లమెంట్లో శ్రీ సానా సతీష్ బాబు గారు ప్రతి విషయాన్ని కూడా అంశాన్ని అక్కడ ప్రస్తావిస్తున్నారు. ఏవైతే కాకినాడ నగరానికి కానీ పార్లమెంట్కి సంబంధించిన విషయాలు ఆయన ప్రత్యేకంగా ఇక్కడ అయితే సమస్యలు పార్లమెంట్ వేదికగా తీసుకుని ప్రస్తావించడం వలన ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు, ఒక రకమైన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా ఇక్కడ ప్రజాప్రతినిధుల సహకారంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల సహకారం తీసుకుంటూ సానా సతీష్ బాబు గారు ప్రతి నిత్యము వారితో కూడా ఆలోచన చేస్తూ కాకినాడ పార్లమెంట్కి, తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధి కోసం సహకరిస్తున్నందుకు ప్రజలు, నాయకులందరూ అభిమానం తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.